హాయ్ హలో నమస్తే. నేను మీ అడపా వినీత్. ఈరోజు నేను చెప్పే పాడ్కాస్ట్ అకాడమిక్స్. అవును, మనం బేసిక్ నాలెడ్జ్ లేకుండా అకాడమిక్స్లోకి వెళ్ళిపోతున్నాం. ఒకవేళ బేసిక్స్ ఉన్నా కూడా అకాడమిక్ నాలెడ్జ్ని పెంపొందించుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం. కాబట్టి అకాడమిషియన్స్ని అంటే ఫ్యూచర్ తరంలో గొప్ప గొప్ప విద్యావేత్తల్ని, మేధావుల్ని సృష్టించుకోలేకపోతున్నాం. కారణం అంటే మన విద్యా విధానంలో అనేక లోటుపాట్లు మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని భారతదేశంలో విద్యా విధానానికి సంబంధించి ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేశారు. సో దానికి యూనియన్ మినిస్ట్రీగా, అలాగే ప్రతి స్టేట్కి ఒక్కొక్క మంత్రిని పెట్టి, ఆ యూనియన్లో భాగంగా కేంద్రంలో ఒక కేంద్ర మంత్రిని కూడా ప్రభుత్వాలు పెట్టాయి. అయితే విద్యా విధానంలో మార్పులు భారతదేశ విద్యార్థులు భారతదేశంలో కాకుండా బయట దేశాలకు వెళ్ళి చదువుని కొనసాగించి విద్యావేత్తలుగా, గొప్ప గొప్ప మేధావులుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దబడి అక్కడే వాళ్ళ జీవితాన్ని ధారపోసి ఆయా దేశాలకి వాళ్ళు అంకితం అవుతున్నారు. వాళ్ళ మేధస్సు, వాళ్ళ మదనం ఆ దేశాలకు ఉపయోగపడుతుంది. భారతదేశ పౌరులుగా ఇక్కడ పుట్టి వాళ్ళు ఇక్కడ ఏమీ చేయలేకపోతున్నారు. కారణం మన దగ్గర ఉన్న విద్యా వ్యవస్థ లోపాలు. అయితే మన పాడ్కాస్ట్లో నేను చెప్పబోయేది సంపూర్ణ మానవ సామర్థ్యాన్ని సాధించేందుకు, నిష్పాక్షికమైన న్యాయబద్ధమైన సమాజాన్ని స్థాపించేందుకు, జాతీయ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు విద్యే మౌలికమైనది. భారతదేశ నిరంతర ప్రగతికి, అలాగే ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయం, సమానత్వం, వైజ్ఞానిక ఉన్నతి, జాతీయ సమైక్యత, సంస్కృతి పరిరక్షణల రీత్యా ప్రపంచ వేదిక మీద నాయకత్వం వహించేందుకు గాను నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం చాలా ముఖ్యమైన అంశం. వ్యక్తి, సమాజ, దేశ, ప్రపంచ శ్రేయస్సు కోసం మన దేశ సుసంపన్న సామర్థ్యాలను, వనరులను అభివృద్ధిపరుచుకుంటూ ముందుకెళ్లేందుకు విశ్వజనీన సర్వశ్రేష్ఠ విద్య ఉత్తమమైన మార్గం అనేది నా యొక్క ఫీలింగ్. వచ్చే దశాబ్దం నుంచే భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా ఉన్న దేశంగా మారుతుంది. కాబట్టి విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తామని చెప్పి అనేక మంది నాయకులు ఇప్పటికీ ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నారు. వారికి అత్యంత నాణ్యమైన విద్యా అవకాశాలు కల్పించడం మన దేశ భవిష్యత్తును నిర్దేశిస్తుంది కూడా. కానీ ఇవ్వటం లేదే. ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది మనం ప్రశ్నించాలి. నిరంతర అభివృద్ధి కోసం భారతదేశం 2015లో రూపొందించుకున్న 2030 ఎజెండా లక్ష్యం SDG 4. దానిలో ప్రపంచ విద్యాభివృద్ధి ఎజెండా ప్రతిబింబించింది. 2030 నాటికి సమ్మిళిత, నిష్పాక్షిక, నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడం, అందరికీ జీవిత పర్యంతం నేర్చుకునే అవకాశాలను కల్పించడం దీని ఉద్దేశం. నేర్చుకోవడానికి మద్దతుని, ప్రోత్సాహాన్ని అందించే మహత్తరమైన ధ్యేయాన్ని సాధించేందుకు గాను మొత్తం విద్యా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి అనేది దాని ధ్యేయం. తద్వారా 2030 ఎజెండాలోని సంక్లిష్టమైన టార్గెట్లను, లక్ష్యాలను, నిలకడతో కూడిన అభివృద్ధి లక్ష్యాలను, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDG సాధించవచ్చు కూడా. కానీ అది ఎంతవరకు ముందుకెళ్తుందనేది క్వశ్చన్ మార్క్. జ్ఞానంలో ప్రపంచం అంతా వేగంగా మార్పులకు గురవుతుంటే ఇండియా ఇంకా వెనుకబడింది. భారతదేశంలో జనాభా పెరుగుతుంది, మతాలు, కులాలంటూ కొట్టుకు చేస్తున్నాం, పొలిటీషియన్స్ని మేధావులుగా చూస్తున్నాం, ఎంటర్టైన్మెంట్ని ఎక్కువగా తీసుకుంటున్నాం. కానీ మనం ఎంతవరకు ముందుకెళ్తున్నాం? బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో వస్తున్న ప్రగతి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అంతగా నైపుణ్యం అవసరం లేని ఉద్యోగాలను అనేక యంత్రాలను నిర్వహించవచ్చు ఫ్యూచర్లో. అయితే ప్రత్యేకించి గణితం, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్లలో
విషయంలో మాత్రం విజ్ఞాన శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాలు, బహుశాస్త్ర విషయ సామర్థ్యాలతో కలగలిసిన నైపుణ్యంతో కూడిన ఉద్యోగాల ఆవశ్యకత చాలా పెరుగుతుంది. వాతావరణ మార్పు, పెరుగుతున్న కాలుష్యం, తరుగుతున్న ప్రకృతి, ఇలా అనేక అంశాలు మన ముందున్నాయి. కానీ మనం పట్టించుకునే విధానం, పట్టించుకునే సబ్జెక్ట్స్, మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఉద్యోగ ఆవశ్యకత చాలా పెరగబోతుంది భారతదేశంలో. అలాగే ఇంధన, నీటి, ఆహార, పారిశుద్ధ్య అవసరాలు ఎలా తీర్చాలనే విషయంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తత్ఫలితంగా కూడా ముఖ్యంగా జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, వ్యవసాయం, వాతావరణం, విజ్ఞానం, సామాజిక శాస్త్రం రంగాల్లో నూతన నైపుణ్యంతో కూడిన శ్రామిక శక్తి అవసరం ఎక్కువ ఉంటుంది. అంటువ్యాధులు, మహమ్మారులు ప్రబలుతున్నప్పుడు అంటువ్యాధుల యాజమాన్యం విషయంలో పరస్పర సహకారంతో కూడిన పరిశోధనలు, రోగనిరోధక టీకాలు, పెరుగుతున్న సామాజిక సమస్యలు మొదలైన వాటి కారణంగా బహుశాస్త్ర విషయాలతో కూడిన విద్య ఆవశ్యకత ఎక్కువ అవుతుంది. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచంలోని 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదుగుతున్న క్రమంలో మానవ విజ్ఞాన శాస్త్రాలకు, కళలకు ఎంతో డిమాండ్ ఏర్పడుతుంది. నిజానికి వేగంగా మారుతున్న ఉపాధి రంగం, ప్రపంచ జీవావరణ వ్యవస్థల వల్ల పిల్లలకు కేవలం నేర్చుకుంటే సరిపోదు, ఎలా నేర్చుకోవాలో అనే దాన్ని కూడా నేర్చుకోవాల్సి ఉంటుందనేది నా యొక్క ఫీలింగ్. అందువల్ల విద్య తక్కువ కంటెంట్తో తార్కికంగా ఎలా ఆలోచించాలి, సమస్యలను ఎలా పరిష్కరించాలి, సృజనాత్మక అంటే క్రియేటివిటీతో ఎలా ఉండాలి, బహుశాస్త్ర విషయాలను ఎలా అలవర్చుకోవాలి, పరిశోధనాత్మకంగా ఎలా ఉండాలి, మారుతున్న రంగాల్లో నూతన వస్తువుని ఎలా అవగాహన చేసుకోవాలి, ఎలా అలవర్చుకోవాలనే దిశలో ఎక్కువగా ముందుకు సాగాలి. మనం బోధనా శాస్త్రం విద్యను మరింత అనుభవశీలంగా, సమగ్రంగా, సంఘటితంగా, జిజ్ఞాసను రేకెత్తించే విధంగా, శోధనాత్మకంగా, నేర్చుకునే వ్యక్తి కేంద్రంగా, చర్చలపై ఆధారపడే విధంగా సులభమయ్యేదిగా ఉండాలి. దానివల్ల మనకి పర్యావరణం పట్ల గౌరవం, సహాయం చేసే తత్వం, సౌజన్యం, సహనం, క్షమాగుణం, సహానుభూతి, జాలి, దేశభక్తి, ప్రజాస్వామిక దృక్పథం, సమైక్యత, బాధ్యత, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, ఇలా అనేక విధాలుగా పిల్లలు తీర్చిదిద్దబడి ఫ్యూచర్ తరంలో వాళ్ళు చాలా ఫాస్ట్గా అన్ని రంగాల్లో ముందుకెళ్తారు. బేసిక్ నాలెడ్జ్ ఉంటే అకాడమిషియన్స్గా తయారవుతారు. అకాడమిక్స్ ఉంటే వాళ్ళు సైంటిస్టులుగా, ఫ్యూచర్ హీరోలుగా, భారతదేశ పౌరులుగా తీర్చిదిద్దబడతారు. కాబట్టి మనకి అకాడమిషియన్స్ అవసరం, మేధావులు అవసరం. బేసిక్ నాలెడ్జ్తో ఉన్న ఒక సామాన్యుడు అక్కడితో ఆగిపోతాడు. అదే ఒక అకాడమిషియన్ ప్రపంచాన్ని చుట్టుముడతాడు. ప్రపంచాన్ని భారతదేశం వైపు తీసుకెళ్లేలా అతను ఒక దార్శనికతని ఏర్పరచుకుంటాడు. అతని మూలంగా ఇంకో 10 మంది యువ సైంటిస్టులు కానీ, యువ ఇంజనీర్లు కానీ, యువ దర్శకులు కానీ, యువ పారిశ్రామికవేత్తలు కానీ ముందుకు వస్తారు. కాబట్టి సాంకేతికంగా అభివృద్ధి చెందాలంటే మనం ముఖ్యంగా అకాడమిషియన్స్తో ముందుకెళ్ళాలి. ప్రపంచంతో పోటీ పడాలంటే అకాడమిక్స్ కావాలి. ఇది ఈరోజు పాడ్కాస్ట్. థ్యాంక్ యూ.